హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధంతో నేను వారిని బంధించి ఆకర్షించుతని. ఒకడు పశువుల మీదికి కాడిని తీసివేసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టితిని. ఇశ్రాయేలు జీవితంలో దేవుడు ఏం చేశాడో చెప్తున్నాడు. ఈ అధ్యాయం చదివినప్పుడు ఒకానప్పుడు వారి జీవితం ఎలా ఉంది, నేటి దినాన వారి జీవితం ఎలా ఉంది చెప్తూ దేవుడు వారి జీవితంలో ఏం చేశాడో చెప్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు చూడండి, ఇక్కడ వాక్యం రాయబడ్డది. వారిని అంట మనుషుడు తోడుకొన్నప్పుడు స్నేహబంధంతో నేను వారిని బంధించి ఆకర్షించితిని అని చెప్తున్నాడు. ఏ బంధంతో? పెద్ద చెప్పండి, ఏ బంధం? స్నేహబంధం. ఆకర్షించితిని అన్నాడు. ఆకర్షణ. ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? ఇక్కడ చాలామంది ఉన్నారు బయట, చాలామంది లోకంలో చాలామంది ఉన్నారు, కానీ మనల్ని ఆకర్షించుకున్నాడు ఆయన. ఆకర్షణ. ప్రియును ఆకర్షణకు లోనైంది ప్రియురాలు. నా ప్రియుడు నన్ను ఆకర్షించాడు అంది. నా ప్రియుడు నా యందు ఆశాబద్ధుడు అంది. వింటున్నారా? ఆకర్షించుకున్నాడు నిన్ను. గ్రీసు దేశస్థులు యేసుని చూద్దామని వచ్చారు. గుర్తుందా ఆ సన్నివేశం? వాళ్ళు వచ్చి ఫిలిప్పును కలిశారు. ఫిలిప్పు, మేము యేసుని చూడాలని చాలా దూరం నుండి వచ్చాము అని. ఆ ఫిలిప్పు అంద్రేకి చెప్పాడు, ఇదిగో గ్రీసు దేశస్థులు వచ్చారు, యేసుని చూద్దామని. అంద్రే యేసుకి చెప్పాడు, ప్రభువా నేను చూడడానికి. గ్రీసు దేశస్థులు వచ్చారు అంటే ప్రభు అన్నాడు, మనిషి కుమారుడు పైకెత్తబడతాడు, అప్పుడు అందరిని తన యొద్దకు. ఆయనలో ఆకర్షణ ఉంది. బూదిగంత నివాసులారా నా వైపు చూచి ఆకర్షణ. ఆకర్షించబడితే మనం ఇంకా అనేకులు వెలుపలే ఉన్నారు, ఆకర్షించబడలేదు. ప్రభు అంటున్నాడు, స్నేహబంధముతో బంధించి స్నేహితుడిగా మారాడు ఆయనకి. ఈ లోకంలో ఆయన దేవుడిగా లేడు, నీ కోసం దాసుడయ్యాడు, స్నేహితుడయ్యాడు. అదే శిష్యులతో అన్నాడు ఆయన, మిమ్మల్ని దాసులుగా పిలవక ఏం చేశాను, స్నేహితుడిగా పిలిచానని చెప్తూ అంటున్నాడు. ఆకర్షించాడు. ఒకడు పశువుల మీద కాడి తీసినట్లు నేను వారి మీద కాడిని తీసి. ఏం చేశాడు? కాడిని. ఏం కాడిది? దాస్యపు కాడి. పాపము ద్వారా మనకి భారమయ్యను కాడిని విరగొట్టాడు ఆయన. ఆ దినాన ఐగుప్తులో ఇశ్రాయేలుల మీద కాడి, ఫరో యొక్క కాడి, బానిసత్వపు కాడి విరగొట్టే. ఈరోజు విరగొట్టలేదా? విరగొట్టాను, అందుకే మనం స్వతంత్రులమయ్యాం. కాడిని విరగొట్టాడు అనగా భారాలు తీసివేశాడు ఆయన. మన జీవితంలో పాపపు భారం నలిగిపోయి ఉండగా నిన్ను నన్ను ఆయన భారాన్ని విరగొట్టాడు, కాడిని తీసివేశాడు. బానిసత్వపు బ్రతుకులు ఇప్పుడు మనం స్వతంత్రులుగా మార్చాడు. క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడ్డాం. క్రీస్తు యేసునందు ఉన్న మనం ఏ శిక్షా విధియు లేదని చెప్తూ అంటున్నాడు, ఒకానప్పుడు పాపమునకు దాసులం, ఇప్పుడు క్రీస్తునకు దాసులం. ఇంకొక చక్కని మాట చెప్పాడు ఆయన. ఏంటంట? కాడిని విరగొట్టి చూడండి వారి ఎదుట భోజనము. చెప్పండి, ఏం పెట్టాడు మనకి? ఆ భోజనము పెట్టి తిని. ఇదే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి ఇదే ఈ భోజనం. ఏమిటంటే ఆ భోజనం జీవాహారముగా మారిన క్రీస్తు ప్రభువారు. ఆయన నీకు నాకు తనను తను అప్పగించుకున్నాడు. ఇదే ఆయన శరీరము రొట్టె, ఆయన రక్తము రసపాత్ర చూసినప్పుడు మన కొరకు బలి అయిన గొర్రెపిల్ల మన కొరకు జీవాహారముగా మారిన భోజనము పెట్టి తిని. ఈరోజు ఎంత ధన్యులమయ్యాం ఆలోచించారా? ఇదంతా మనం యోచించినప్పుడు మనం ఆయన స్తుతించాలి కదా, ఆయన కీర్తించాలి కదా. అందుకే ఇశ్రాయేలు, నీ పాపమును బట్టి కూలితివి కనుక యెహోవా తట్టు తిరిగి మాటలను సిద్ధం చేసుకొని రావాలి. ప్రభువా ఎద్దులు లేవు నాయన నీకు అర్పించటానికి, మా పెదవులు ఇదే జీవహాఫలం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని? ఇదే ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించటం.